వెల్కమ్ టు NS24 న్యూస్. మిత్రులారా, గిడుగు వెంకట రామమూర్తి గురించి తెలుసుకుందాం. 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాడు. ఇతనికి తండ్రి వీరరాజు, తల్లి వెంకమ్మ. ఇతడు 1875 దాకా ప్రాథమిక పాఠశాలలో చదువును అభ్యసించాడు. 1875లో తన తండ్రి చనిపోవడంతో విజయనగరంలో మేనమామ గారి ఇంట్లో రామమూర్తి మహారాజు వారి స్కూల్లో చదవడం ప్రారంభించాడు. 1875లో మొదలై 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879 మెట్రికులేషన్ పరీక్షలో పాస్ అయి ఆ రోజులో గురజాడ అప్పారావు రామమూర్తికి సహా ఉపాధ్యాయుడిగా ఈయన పనిచేశాడు. 1880లో 30 రూపాయల జీతంతో ఈయన జీవితం ప్రారంభమైంది. తన తండ్రి చనిపోవడం వల్ల తల్లి, 2 చెల్లెళ్ళ బాధ్యత కూడా ఈయనపైనే పడ్డది. ఇతడు 1886లో FA చదివినాడు. 1894లో BA మొదటి 2 భాగాలు, 1896లో 3వ భాగంలో కూడా చరిత్ర ఉత్తీర్ణుడయ్యాడు. ఇంగ్లీష్, సంస్కృతాలు గాక ప్రధాన పాఠ్యాంశంగా చరిత్రను ఇతడు ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో అతనికి దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఉండే సవరుల భాష నేర్చుకోవాలని, వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవర భాషలు 2 వచ్చినా ఒక సవర వ్యవహారార్థను ఇంట్లో పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో బళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరులకు వాళ్ళ భాషలో చదువు చెప్పే ఏర్పాటు చేశాడు. మద్రాసు ప్రభుత్వము వారు కృషి మెచ్చి 1913లో రావు బహదూర్ బిరుదిచ్చాడు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకున్నాడు. 35 ఏళ్ల కృషితో 1931లో ఇంగ్లీష్లో సవరణ భాష వాక్యారాన్ని, 1936లో సవరణ ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారు చేసిన సవరణ భాష వాక్యాన్ని 1931లోను, సవరణ ఇంగ్లీష్ కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్ ఈ హింద్ అనే స్వర్ణ పతాకాన్నిచ్చి గౌరవించింది. సవరణ దక్షిణ ముండ భాష మన దేశంలో మొట్టమొదటిగా ముండ ఉపకుటుంబాల భాష శాస్త్రీయంగా పరిశీలించిన వాడు గిడుగు రామమూర్తి. ఇతడు ఆస్ట్రో ఏసియాటిక్ భాషా కుటుంబంలో ఒక శాఖగా ఈయన జన్మించి కొనసాగించినాడు.